హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు కదా, రీసెంట్‌గా ఆయన సంజయ్ థియేటర్ వద్ద పోలీసులకి పర్మిషన్ ఇవ్వకుండా వచ్చిండు. దానివల్లే ఆ స్థాయిలో అక్కడ జనం గుమిగూడారు. దానివల్లనే ఆ తీవ్ర స్థాయిలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోవడం జరిగింది. అలాగే శ్రీతేజ్ అని చెప్పేసి ఒక చిన్న పిల్లగాడు కూడా చావు బతుకుల మధ్య ఉన్నాడు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో పోలీసులు ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఒక పెద్ద స్థాయి హీరో నైట్ 10 ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావటం వల్ల ఇంత స్థాయి ఒక మహిళ వల్ల ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. ఈయన రావటం వల్ల ఒక మహిళ చనిపోయి, ఒక తల్లి చనిపోయి, ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో పోలీసులు ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు అనమాట. ఎందుకంటే ఇది మామూలు ఇన్సిడెంట్ కాదు. ఒక రకంగా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చే ఇన్సిడెంట్ అనమాట. ఎందుకు అంటే మరి ప్రభుత్వం ఇలా బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ స్థాయిలో ఈ మరణం సంభవించింది. కాబట్టి దీని అంతటికీ కారణం ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే రావడం జరిగింది. అయితే ఇంకా ప్రభుత్వం చేసేది ఏమి లేక అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణలో చాలా సంఘాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినాయి. స్టూడెంట్ ఎస్ఎఫ్ఐ లాంటి, పీడిఎస్యు లాంటి, ఇంకా కొన్ని సామాజిక పౌర సంఘాల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒకవైపు రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది, మరోవైపు ప్రజలు అక్కడికి వెళ్తే వాళ్ళకి మినిమం సౌకర్యాలు కూడా కల్పించకుండా ఆఖరికి ఒక మహిళ చనిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ప్రభుత్వం మీద తీవ్ర స్థాయి విమర్శలు వచ్చినాయి అన్నమాట. ఈ విమర్శల్ని ఎలా అయినా ప్రభుత్వం ఓవర్కమ్ చేయాలంటే ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయక తప్పదనమాట. అందుకోసమే ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ ఘటనలో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవరైనా మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చారు కాబట్టి అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మహిళ ప్రాణం పోయినప్పుడు మినిమం అరెస్ట్ చేయకపోతే మన దేశంలో ఇంకా చట్టాలు ఉండి కూడా యూజ్ లేదు కదా. చట్టాలు అనేవి సామాన్య ప్రజలకు ఉపయోగపడితేనే దానికి చట్టాలు అంటారు. డబ్బున్నోళ్ళకు ఉపయోగపడ్డా కానీ దానికి యూజ్ ఉండదు అనమాట. ఒక మనిషి చనిపోతే వేరే దేశాల్లో అయితే ఈ పాటికి ఆయన ఏమంటారు, కొన్ని దేశాల్లో ఈ పాటికి ఏదో 5-6 సంవత్సరాలు శిక్ష పడింది. మినిమం మన దేశం ఇప్పటికైనా కొంచెం అరెస్ట్ చేస్తున్నారు. ఒక రకంగా మనం సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే మామూలుగా అరెస్ట్ చేస్తే అది తప్పు, కాకపోతే ఈయన ఒక మహిళ చావుకు కారణమయ్యారు. అటు పోలీసులు తప్పిదం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రావడం వల్ల ఒక మహిళ ప్రాణానికి కారణమయ్యారు. కాబట్టి పోలీసులు ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆయన అయితే అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఆయన మీద ఇప్పటికే బిఎన్ఎస్ చట్టం కింద కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. మరి ఎప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, మరి కోర్టు ఆయనకి ఎప్పుడు బెయిల్ ఇస్తుందని చూడాలి. ఏదేమైనా కానీ ఈ సంఘటన వల్ల మనకి ఏం తెలుస్తుందంటే, మన దేశంలో ఇప్పటికైనా కొంచెం చట్టాలు అనేవి ఉన్నాయి. చట్టాలు లేని వాళ్ళకి ఒకలాగా, ఉన్న వాళ్ళకి ఒకలాగా బిహేవ్ చేయట్లేదు అని ఈ ఘటన అనేది చెప్తుంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం తప్పలేదు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన మహా అయితే ఒక 5-6 రోజుల కన్నా ఎక్కువ ఉండడు, ఆయనకి బెయిల్ ఇచ్చి తీసుకొస్తారు. కాకపోతే ఇలాంటి సంఘటన వల్ల మళ్ళీ ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు అనేది ఒక ఆశ అనమాట. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒక